వ్యాపార రంగంలో రాణించాలనుకునే మహిళలకు వీహబ్ చేయూతనందిస్తుంది. వీరిచ్ పేరిట 3 నెలల 60 మంది మహిళలకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కోర్సు పూర్తి చేసిన మహిళలకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అందించారు. జయేష్ రంజన్. వ్యాపార రంగంలో రాణించాలనుకునే ఔత్సాహిక మహిళలకు వీహబ్ చేయూతనిస్తోంది. వినూత్న వ్యాపార ఆలోచనతో వస్తోన్న మహిళలకు అన్ని విధాలా సహకారం అందిస్తూ వారు వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కృషి చేస్తోంది. రిచ్ పేరిట 3 నెలల ఇంక్యుబేషన్ ప్రోగ్రాం గత నవంబర్లో ప్రారంభించారు. 12 జిల్లాలకు చెందిన 70 మంది మహిళలు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో శిక్షణ తీసుకున్నారు. నూతన వ్యాపార ఆలోచనలతో వస్తున్న మహిళలకు వారి ఆలోచన ప్రారంభం నుంచి వారు వ్యాపారంలో నిలదొక్కునే వరకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు. మహిళలకు వ్యాపార మెళకువలు నేర్పించడం, డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ, ప్రాక్టికల్ వర్క్షాప్స్, ఎక్స్పోజర్ విజిట్స్ వంటి అంశాలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మన ద్వారా ఎంతైనా మనకు అక్కడ పరిస్థితుల ప్రకారం ఏదైనా చేసే అనుకూలంగా ఉంటే అట్లాంటి ఆర్థిక స్వావలంబం కోసం కూడా మనం కృషి చేయగలగాలి. అండ్ వీహబ్ లాంటి సంస్థ ఇట్లాంటి కారణాల కోసమే ఇది ప్రభుత్వం స్థాపించేస్తుంది. ఇది మీకు అవగాహన ఉంటుంది. సుమారు ఒక 8 సంవత్సరాల క్రితం ఏర్పడిన సంస్థ. అండ్ ముఖ్యమైన కారణం ఏంటి అంటే మహిళల్లో ఉన్నటువంటి ప్రతిభ, మహిళల్లో ఏదైనా చేయాలి అట్లాంటి ఆసక్తి, అట్లాంటి తపన ఉంటే దాన్ని దీర్ఘంగా పూర్తిగా వాళ్ళకి ఎట్లాంటి చేస్తే నిజమైన ఆర్థికంగా వాళ్ళకి లాభం వస్తుందో, ఇంకా 10 మందికి ఇందాక వారు చెప్పారు మీరు స్వయంగా ఇట్లాంటి కార్యక్రమం నుంచి ఎట్లా లబ్ధి పొందగలుగుతున్నారు, ఇంకా 10 మందికి చెప్పాలి. చాలామంది గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్నారు. చాలామంది వచ్చిన పరివేశంలో మహిళల్ని ఏమాత్రం కూడా ఇంటి నుంచి బయటికి పంపరు. కానీ మీకు ఈరోజు అవకాశం వచ్చింది, మీరు చూడగలిగారు. అపోహలకి మనం లొంగిపోతూ ఉంటే మనం ఏమీ చేయలేము. సో సమాజానికి కూడా మీరు ఒక ఆదర్శవంతులుగా మీరు పైకి ఎదుగుతారు అని నేను ఆశిస్తున్నాను. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఐడియా ఉంది కానీ మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారులే, ఇంట్లో నన్ను పిల్లలు చూసుకో, ఎందుకు ఇప్పుడు నీకు ఇవన్నీ అనే ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు తన సొంతగా బిజినెస్ పెట్టుకుని ప్రాఫిటబుల్ బిజినెస్గా ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి అని ఒక ఎగ్జాంపుల్. అట్లా అని సంబడి పికిల్స్ చేస్తున్నారు ఇంట్లో. వాళ్ళకి అది ల్యాబ్ టెస్టింగ్కి ఇచ్చి దానికి బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్ సహకారం మనం ఇచ్చి అది రీటైల్ స్టోర్స్ ఇప్పుడు మన సూపర్ మార్కెట్స్లో షెల్ఫ్స్ మీద ఎట్లా పెట్టి అమ్మాలి అని వాళ్ళకి ఆలోచన వచ్చింది. అది రియల్ సక్సెస్. అన్నిటికన్నా పెద్ద సక్సెస్ ఏంటంటే వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మేము 70 పీపుల్ ఇంకొక 70 పీపుల్కి హెల్ప్ చేస్తాము బికాస్ మాకు ఇంత సపోర్ట్ వచ్చింది కాబట్టి. అది వీహబ్ గొప్పతనమే కాదు, అది మహిళల గొప్పతనం యాక్చువల్గా. ఈ కార్యక్రమంలో భాగంగా జనరల్ కోహార్ట్ కల్చరల్ ఎంటర్ప్రైజెస్ కోహార్ట్ పేరిట 2 బ్యాచ్లను ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 70 మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి ఎంపికయ్యారు. మరోవైపు తెలంగాణ సాంప్రదాయ కళల్ని ప్రోత్సహించేందుకు ఈ రంగంలో ఆసక్తి ఉన్న 30 మంది మహిళల్ని ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెందిన మహిళలు, చేనేత పరిశ్రమకు చెందిన మహిళలు కూడా ఈ కార్యక్రమంలో శిక్షణ పొందారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో వ్యాపార రంగాన్ని ఎంచుకున్న తమకు వీహబ్ ఎంతో తోడ్పాటునందిస్తుందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము చాలా మాకు వేరే వేరే ప్లానింగ్స్ ఉండే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లానింగ్స్ ఉండేది. కాకపోతే వేరే వేరే ప్రొడక్ట్స్ చేయడం కానీ, పొడులు చేయడం కానీ, కిరాణం స్టోరు, పిండి గిన్నె అట్లాంటి ఐడియాస్ ఉండే. కానీ పెడదాము అని అంటే మాకు చిన్న భయం, ఎక్కడ లాస్ వస్తుందో ఏందో అనేసి చిన్న భయం ఉంటుండే. సో దాని వలంగా మేము వీహబ్ వాళ్ళను కనెక్ట్ అయినాము. దాంతో పాటుగా మాకు ఇక్కడికి వచ్చినాక చాలా ధైర్యం వచ్చింది. ఎట్లా ముందు స్టెప్ ఎట్లా వేయాలి, ఫైనాన్షియల్గా ఎట్లా బ్యాంక్ నుంచి ఎట్లా లోన్స్ తీసుకోవచ్చు, మేము ఎట్లా ముందుకు వెళ్ళొచ్చు, లైక్ ఇక్కడ జనాలను ఎట్లా అప్రోచ్ కావాలి, ప్రజలకు ఎట్లా తీసుకెళ్ళాలి, మనము ప్రోడక్ట్ ఎంత క్వాలిటీగా తయారు చేసుకుంటే మీరు ఎంత తొందరగా ఎదుగుతారు అనేది చాలా వివరించి చాలా చెప్పారు. మా ఫ్యామిలీ మెంబర్గా మాకు గైడ్ చేసుకుంటా ముందుకు తీసుకెళ్ళారు. ఇప్పటి వరకు కూడా ఏది డౌట్స్ ఉన్నా సరే ఓపికగా అన్నీ కూడా విడమర్చి చెప్పారు. ఎన్నిసార్లు డౌట్స్ అడిగినా కూడా నిమ్మలంగా మాకు చెప్పారు. నేను 4 ఇయర్స్గా క్లౌడ్ కిచెన్ రన్ చేస్తాను. రన్ చేస్తాను కానీ ఎలా కొన్ని రూల్స్ అవన్నీ ఏం తెలియనమాట ఏదో చేస్తూ ఉన్నాను.
బట్ యూట్యూబ్లో వీహబ్ గురించి చూశానమాట. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు చాలా హెల్ప్ చేశారనమాట. మెంటర్స్తో అన్ని క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, తర్వాత ఎలా డిజిటల్ మార్కెటింగ్ చేయాలి, ఎలా ప్రైస్ ఎలా పెట్టాలి, ఎలా ఇవన్నీ చాలా బాగా చెప్పారనమాట. సో మాకు వీహబ్ ద్వారా చాలా హెల్ప్ అయింది. నేను కూడా ఈ ఫుడ్ బిజినెస్ బాగా ఇంప్రూవ్ చేసుకొని మామూలుగా అందరికీ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వీహబ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మగ్గం వర్క్స్ అండ్ టైలరింగ్. సో నా 3 months కోచింగ్ అయిపోయింది. ఇవాళే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. సో నాకేంటంటే ఇక్కడ నుంచి సపోర్ట్ మెయిన్గా మనకు లేడీస్కి ఆర్థికంగా సపోర్ట్ కొద్దిగా ఇంట్లోంచి తక్కువగానే వస్తుంది ఏదైనా వర్క్ చేయాలంటే. సో వీళ్ళు ఆర్థికంగా కావచ్చు, మనకు బ్రాండ్ పరంగా కావచ్చు, వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ టు వీహబ్ అండి. థ్యాంక్ యూ. మొత్తానికి మహిళా వ్యాపారవేత్తల సాధికారత కోసం వీహబ్ ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని, ఇంకా ఎంతో మంది మహిళల వ్యాపార కళను సాకారం చేసే దిశగా వీహబ్ అడుగులు వేస్తోందని నిర్వాహకులు తెలిపారు. మహిళల వ్యాపార కళను సాకారం చేసేందుకు వీహబ్ చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతంగా కొనసాగాలని మనము కోరుకుందాం.